మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్ రెన్యువల్ ఛార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న వసూళ్ల పర్వం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు రోజుల తరబడి కళ్లల్లోనే ధాన్యం రాసులు ఉన్నా వాటి కొనుగోలుకు సర్కార్ కనికరించడం లేదు. మరోవైపు ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్ రెన్యువల్ ఛార్జీలు వసూలు చేయాలని అధికారులకు టార్గెట్లు పెట్టడం రైతులను కలవరపెడుతోంది. పైగా అనుభవం లేని మధ్యప్రదేశ్ సంస్థకు జీపీఎస్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. చంద్రబాబు సర్కార్ రైతులకు చుక్కలు చూపిస్తోంది. చేతికొచ్చిన పంటను కొనుగోలు చేయకుండా అన్నదాతలను నడి రోడ్డుపై నిలబెడుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలతో పంట చేజారిపోతుందనే భయంతో రైతన్న బిక్కుబిక్కుమంటున్నా చలించటం లేదు. ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్ పేరుతో భారం మోపుతోంది. 1400 రూపాయల చొప్పున జీపీఎస్ రెన్యువల్ ఛార్జీలు చెల్లిస్తే తప్ప ధాన్యం కొనుగోలు చేయమంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ జీపీఎస్ రెన్యువల్ ఛార్జీలు వసూలు చేయాలని హుకుం జారీ చేయటం అన్నదాతలను కలవరపరుస్తోంది. రబీలో రైతుల నుంచి 25 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పంట చేతికొచ్చి 3 వారాలు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం మిల్లులకు తీసుకెళ్లే వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి చేయడంతో మరిన్ని అవస్థలు తప్పటం లేదు. గతానికి భిన్నంగా రబీ సీజన్లో జీపీఎస్ రెన్యువల్ పేరుతో 1400 రూపాయలు చెల్లించాలని ఒత్తిడి చేయటంపై అభ్యంతరం వ్యక్తమవుతున్నా సర్కారు చెల్లించడం లేదు. ఇప్పుడు ఒకవేళ వాహనదారులు 1400 రూపాయలు చెల్లించినా ఈ రబీ సీజన్కు మాత్రమే వర్తిస్తే వచ్చే ఖరీఫ్లో మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉండటంతో ఇప్పుడెందుకు కట్టాలనే ప్రశ్న ఎదురవుతోంది. అయినా ప్రభుత్వం మాత్రం రెన్యువల్ ఛార్జీలు చెల్లిస్తే ధాన్యం తరలిస్తామంటూ మెలికపెట్టడంతో క్షేత్రస్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ గాడి తప్పింది. తమ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని జీపీఎస్ సొమ్ము చెల్లించాలనే నిబంధనను మినహాయించి ధాన్యం సేకరించాలని రైతులు కోరుతున్నారు. గత ఏడాది పౌర సరఫరాల సంస్థ మధ్యప్రదేశ్కు చెందిన ఓ కంపెనీకి స్టేజ్ 1, 2 జీపీఎస్ ట్రాకింగ్ టెండర్ ఇచ్చారు. సదరు సంస్థ జీపీఎస్ ట్రాకింగ్ డేటా నిర్వహణలో అనుభవం లేక చేతులెత్తేసింది. అయినా టెండర్ నిబంధనలు పాటించకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ మొత్తం జీపీఎస్ నిర్వహణ బాధ్యతను అదే సంస్థకు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పౌర సరఫరాల సంస్థలోని సాంకేతిక విభాగం చూసే ఓ అధికారి చక్రం తిప్పారు. ఆమె స్వయంగా కొందరు ఉద్యోగుల్ని మధ్యప్రదేశ్ సంస్థలో నియమించి ఎలాగోలా నెట్టుకొచ్చారు. పైగా తన బినామీ సంస్థతో కొత్త జీపీఎస్ మిషన్లు రైతులతో బలవంతంగా కొనిపించడం గమనార్హం.